నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మొన్న డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ కావాల్సినటువంటి ఒక అఖండ తాండవం కాస్త ఇప్పుడు 12వ తారీఖు మారిపోయింది. ఎందుకని కొన్ని శక్తులు అఖండ తాండవాన్ని ఆపాలని చెప్పి చూస్తున్నారు? వాస్తవానికి అఘోరాన్ని ఆపే శక్తి ఇంకెవరికైనా ఉందా లేదంటే ఏం చెప్తారు? వాళ్ళు అఘోరతో తలపడుతున్నారు. మరి ఘోరంగానే ఉంటుంది అది. అఘోర ప్రతీకారం తీసుకుంటారు కదా శక్తుల మీద. సినిమాలు ఎలాగ తిప్పుతూ ఉంటారు కాబట్టి అఘోరత పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. అసలు ఈ సినిమాకి ఈ కష్టాలు ఏంటో తెలియదు కానీ మొత్తానికి అసలు క్రితం చెప్పాలంటే సోషల్ మీడియా ఇప్పుడు నెత్తిన పెట్టుకుందండి. ఎందుకంటే ఈ సినిమా విషయంలో అన్యాయం జరిగింది, నిర్మాతలు భారీగా నష్టపోయారనే ఉద్దేశంతో టిక్కెట్లు రేపు తక్కువ రేటుకి దొరుకుతున్నా కానీ బుక్ చేసుకుంటే దొరుకుతున్నా కానీ ప్రీమియర్ షోలకి ఎక్కువ బుక్ అయినాయి. ఎందుకంటే మనకి ఈ సినిమాకి మన వంతుగా మనం ఈ సినిమాని ఇవాళే చూద్దాం, 600 పెట్టైనా 700 పెట్టైనా చూద్దాం అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు ఆడియన్స్. అలాంటిది మళ్ళీ శ్రీనివాసరెడ్డి ఆయన కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయటం, అయితే ఈ జీవోని సస్పెండ్ చేశారు. జీవోని సస్పెండ్ చేస్తే సినిమా వేయకూడదు లెక్క ప్రకారం అయితే. కానీ మరి ఉత్తర్వులు మాకు అందలేదని చెప్తారా? ఇప్పుడు సస్పెండ్ చేసిన జీవో వచ్చి వాళ్ళకి అందాలిగా ఆపాలంటే. గవర్నమెంట్ ఇప్పుడు ఆఫీషియల్స్ అంతా వెళ్ళిపోతారు. మరి అత్తకి ఛాంబర్కి పంపించారు, ఎఫ్డీసీకి నోటీసులు పంపించారు. వీళ్ళందరికీ ఛాంబర్కి ఎఫ్డీసీకి నోటీసులు మరి అందినయా లేదా, వీళ్ళకి రేపు అందుతాయా? ఇది ఒక ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. వాస్తవానికి ఎవరు ఆపుతున్నారు? ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి అనగానే కొంత ఆ సామాజిక వర్గమే బాలకృష్ణ గారిని ఎప్పటి నుంచో కొంత ఇబ్బందులు పెడుతుంది. ఎందుకంటే ఇది సినిమాలు మాత్రమే, సినిమా రంగం మాత్రమే. కానీ ఆయన రాజకీయాల్లో ఉన్నారు, బుల్లితెరలో ఉన్నారు, వెండితెరలో ఉన్నారు, అటు వైద్య రంగంలో ఉన్నారు, అన్ని రంగాలలో ఉన్నా సరే రాజకీయ రంగం ఏదైతే ఉందో ఆ రంగం మాత్రమే బాలకృష్ణ గారిని చాలా ఎక్కువ ఇబ్బందులు పెడుతుందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ఆ సామాజిక వర్గం ఎక్కువ శాతం బాలకృష్ణ గారిని టార్గెట్ చేస్తుందంటే అది ఓన్లీ రాజకీయ పరంగానే ఆలోచించాలా అంటే ఏమంటారు? సినీ రంగంలో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏ గ్యాంగ్ ఉందా, బి గ్యాంగ్ ఉందా, సి గ్యాంగ్ ఉందా తెలియదు. సి గ్యాంగ్ అంటే సినిమా గ్యాంగ్ అనుకోవాలి. ఆర్ గ్యాంగ్ ఉందంటే ఆర్ గ్యాంగ్ తెలియదు. జే గ్యాంగ్ ఉందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ ఏమైనా ఉందేమో తెలియదు. ఎస్ గ్యాంగ్ ఉందంటే మరి శ్రీనివాసరెడ్డి గారు నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆయన వెనకాల ఉన్న గ్యాంగ్ ఏదో తెలియదు. ఏ గ్యాంగ్ తెలియకుండా మనకి ఏ మాట్లాడతాం కూడా మనకు తెలియట్లే. మొత్తానికి అయితే ఏదో ఒక గ్యాంగ్ అయితే ఉండి ఈ సినిమాని అడ్డుకుంటారనేది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్తో క్లారిటీ వచ్చేసింది. అంటే ఈ సినిమాని ఆపడం అనేది ప్రక్రియ ఇవాళ కాదు. ఈ స్కెచ్ ఎప్పుడో వేసే స్కెచ్, దాన్ని ఏదో విధంగా ఈ సినిమా షోలు పడకుండా చేద్దాం అనేది జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఎట్టో నెత్తిన పెట్టుకుని సినిమాని పట్టం కడుతుంది. ఇప్పుడు ఈ పిటిషన్తో కూడా ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందో మనకు తెలిసిందే కదా, ఒక విధంగా సానుభూతి వచ్చేస్తుంది. ఒక పలానా వ్యక్తులకు అన్యాయం జరుగుతుందన్నా వాళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళకి పట్టం కడుతున్నారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సినిమాని హిట్ చేయడానికి దారులా కనబడుతున్నాయండి. అయితే అదే కాకుండా అఖండ తాండవం నుంచి కొన్ని వీడియోస్ మాత్రం బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఏదైతే దిష్టి తీసే క్రమంలో ఆ యొక్క విలన్ పాత్ర సంబంధించి ఒక క్యారెక్టర్ని కొబ్బరికాయ కొట్టినట్టు తిప్పేసి కొట్టడం. సో ఈ సీన్ గురించి మీరు ఏం చెప్తారు? నేను చెప్పడం ఏముంది, రజనీకాంత్ గారు చెప్పారు కొన్ని సన్నివేశాలు ఎవరు చేసినా యాక్సెప్ట్ చేయరు, బాలయ్య చేతి మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, నేను చేసినా యాక్సెప్ట్ చేయరు నానే చెప్పారు. కాబట్టి ఆ మాట బోయపాటి గారు బాగా వినుంటారు. ఆ స్థాయిలోనే ఆ సీన్ చూపించారు. పైగా ఈ సినిమాకి బజ్ క్రియేట్ చేయాలని. విధంగా చెప్పాలంటే ఈ లీకులు అనేవి కొద్దిగా సినిమాని డ్యామేజ్ చేస్తే నా ఉద్దేశం. అసలు ఆ సినిమాలో సన్నివేశాలు లీక్ చేయకూడదు. ఇప్పటికీ చాలా సన్నివేశాలు లీక్ చేశారు వాళ్ళు. అవి థియేటర్లో చూస్తే ఒక రకంగా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి సన్నివేశం ఉంది. ఇది ఇప్పుడు మీకు అఖండ పార్ట్ 1లో చీమ మెంచి కాలు పెట్టబోతూ చూడకుండానే కాలు ఆపేయటం అనేది ఆ సన్నివేశం చాలా హైలైట్ అయింది. ఇప్పుడు ఈ సన్నివేశం కూడా అది సినిమాలో చూస్తే మాత్రం చాలా థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇలా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఒకవేళ రిలీజ్ చేశారు అంటే ఇంతకు మించి సీన్స్ ఏదైనా ఉండబోతున్నాయా, అందుకే ఈ సీన్ ఇట్లా వదిలిపెట్టారా? రేపు నిజంగా థియేటర్లో చూసే వారందరికీ కూడా కన్నుల పండగగా ఉండబోతుంది అంటే ఏమంటారు? అంటే మంచి సీన్లే రిలీజ్ చేస్తారు కదా. సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలంటే ఇంతకు మించిన సీన్లు ఉండవు. సాధారణంగా వాళ్ళు రిలీజ్ చేసేవే మంచి హైలైట్ అయిన సన్నివేశాలు రిలీజ్ చేస్తారు. కాబట్టి నేనైతే ఉంటాయి అనుకోవట్లా, ఇంతకు మించిన సీన్లు అయితే ఉండవు. ఇది అల్టిమేట్, ఆ సోల్ అల్టిమేట్ టీజర్లో రిలీజ్ చేశారు కదా. అది ఇప్పుడు ఆ మురళీకృష్ణ పాత్ర పరిస్థితి ఏమిటి, అసలు ఆ పాత్ర హైలైట్ అవుతుందా లేదా, ఆయన మరి అనంతపురం ఎమ్మెల్యేగా ఉంటాడా లేదా, ఆ పాత్ర మన ప్రజ్ఞా జైస్వాల్ ఎందుకు చనిపోయింది, కలెక్టర్గా వచ్చిన ప్రజ్ఞా జైస్వాల్, మరి ఆ జనని అనే పాత్ర ఆ పాపకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మళ్ళీ అఘోర ఎందుకు వచ్చాడు, అప్పుడు మాటిస్తాడు కదా, నీకు ఎప్పుడన్నా ఇబ్బంది అయితే నేను వస్తానని మాటిస్తాడు. కాబట్టి వచ్చిన తర్వాత ఆ పాపను రక్షించడానికి ఈయన ఏం చేశాడు, ఇదే ఓవరాల్గా కథ. మళ్ళీ పైగా టెర్రరిజం, అప్పుడు ఏంటంటే ప్రాంతీయ కథాంశం తీసుకున్నారు, అనంతపురం ఫ్యాక్షనిజం తీసుకున్నారు, మాఫియా గ్యాంగ్ మైనింగ్ గ్యాంగ్ మీద తీసుకున్నారు. ఇప్పుడు మైనింగ్ గ్యాంగ్ కాకుండా టెర్రరిస్టులు యాక్టివిటీస్ మీద తీసుకున్నారు. దేశ భద్రత ముప్పు, సనాతన ధర్మాన్ని కాపాడటం అనేది ఈ కాన్సెప్ట్. అయితే 2001లో రిలీజ్ అయినటువంటి ఒక అఖండకు సంబంధించి మనం చూసుకుంటే
దాంట్లో అఘోర పాత్ర ఒకటే బాగా క్లిక్ అయిందని చెప్పుకోవాలి. మిగతా ఇంకొక పాత్ర ఉన్నా సరే కొంచెం యంగ్ పాత్ర ఏదైతుందో అది అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవాలి. సో ఈసారి ఈ యొక్క నార్మల్ పాత్రను కూడా చాలా ఏమంటారు బలంగా చూపించబోతున్నారా? మీరు ఇందాక అన్నట్టుగా హిందూపురం ఎమ్మెల్యేనే మళ్ళీ చూపించబోతున్నారా? ఒక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా కూడా ఏదైతే ఉందో యంగ్ క్యారెక్టర్, మిగతా అఖండ తాండవం సంబంధించి మనకు తెలుసు అఘోరకి సూపర్ పవర్స్ కూడా వచ్చేస్తాయని మాకు అర్థమైపోయింది. సో ఈసారి 2 పాత్రలు కూడా కనువిందులు చేయబోతున్నాయంటే ఏమంటారు? అంటే కనువిందు చేసే మాట పక్కన పెడితే అఘోర పాత్రకి అగౌరవం కల్పిస్తున్నారు సామాజిక శక్తులు. ముందు అఘోర దృష్టి సామాజిక శక్తుల మీద పడాలి. మరి బాలయ్య పాపం ఓర్పుతో ఉంటున్నారు చెప్పాలంటే. మొన్న 5వ తారీఖు నుంచి సినిమా ఆగిపోయినప్పటి నుంచి కూడా ఎక్కడ ఆయన నోరు విప్పల. అది ఆయనలోని ఓర్పుకి ఒక సంయమనానికి నిదర్శనంగా చెప్పొచ్చు. నోరు విప్పకుండానే సినిమా మీద ఆయన ఫోకస్ పెట్టారు. సినిమాని బయట తీసుకురావాలని తాపత్రయం ఉన్నారు. ఫ్యామిలీ అంతా కూడా ఏఎంబి మాల్లో సినిమా చూస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అఖండకు భయపడి 17 సినిమాలు 12వ తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పేసి వారు ముందే రిలీజ్ చేస్తానికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు అఖండ తాండం వచ్చి ఒకేసారి మీద పడడంతో 17 సినిమాలు నలిగిపోతున్నాయి. వీటి పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? విధంగా చెప్పాలంటే అఖండ అవతార్ ఈ మధ్యలో అడకత్తెరలో పోక చెక్కలాగా చిన్న సినిమాలు నలిగిపోతున్నాయి చెప్పాలండి. 5వ తారీఖు అఖండ వస్తుందని చెప్పి చాలా సినిమాలు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఆ సినిమాల సంఖ్య కాస్త పెరిగి 16 సినిమాల దాకా రిలీజ్ కావాలి. చిన్న చిత్తగా సినిమాలు కానీ అన్నీ కలుపుకుని. అలాంటిది ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల మళ్ళీ నిన్న బన్నీవాస్ గారు మాట్లాడుతూ ఒక వేదిక మీద చెప్పారు, మన కారులో వెళ్తున్న వెనక నుంచి పెద్ద లారీ వచ్చినప్పుడు మనం పక్కకు తప్పుకోవాల్సిందే, కాబట్టి అందుకనే మేము తప్పుకుంటున్నామని చెప్పారు. నిజంగా అది మంచి మాట చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నలిగిపోతున్నాయి చిన్న సినిమాలు, ఖచ్చితంగా నలిగిపోతాయి. ఇప్పుడు అటు పక్కనేమో రేపు 19 రిలీజ్ చేయడానికి అవకాశం లేదు. అదే అవతార్ అనే సినిమా ప్యాన్ వరల్డ్ సినిమా, అది ఇదేమో ప్యాన్ ఇండియా సినిమా. ఈ మధ్యలో ఈ సినిమాలో నలిగిపోతున్నాయి. మళ్ళీ 25కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇన్ని సినిమాలకి థియేటర్లు లభ్యం కాని పరిస్థితి. ఇప్పుడు నిన్న బుక్ మై షో ఓపెన్ చేశారు. వాళ్ళు 11 గంటలకి ప్రీమియర్ షోలకి ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే హాట్ కేకుల టికెట్లు అమ్ముడైపోయినాయి. థియేటర్లన్నీ కూడా మొత్తం ఆక్యుపై చేసేసింది అఖండ. కాబట్టి చిన్న సినిమాలు మాత్రం నలిగిపోయినాయని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు క్రితంగా చేసింది పెద్ద త్యాగం అని చెప్పాలి. పెద్ద సినిమా కోసం చిన్న సినిమాలు చేసిన పెద్ద త్యాగంగా చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, బాలయ్య గారు అంటే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఆ మాత్రం అభిమానం అయితే ఉంటుంది. అదిగాక అఖండ తాండవం అనేసరికి ఖచ్చితంగా దానికి తగ్గ ఏదైతే ఎలివేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా రాబోతున్నాయి. సో చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. నమస్తే. నమస్తే అండి.